అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ సొరకాయ దోశ. సొరకాయ ఈ ఎండాకాలంలో మన బాడీకి చాలా మంచిదండి. బాడీని కూల్ చేస్తుంది. అలాగే ఇందులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువ శాతం ఉండడం వలన వెయిట్ లాస్ కూడా చాలా యూస్ఫుల్. అందువలన ఈ సొరకాయని మనం ఏదో ఒక రూపంలో అంటే ఇలా దోశ రూపంలో కానీ లేకపోతే ఆనపకాయ పప్పు ఇలా చాలా రకాలు చేసుకుంటాం కదా. ఏదో ఒక రకంగా చేసుకుంటే ఈ ఎండాకాలంలో చాలా మంచిది. అయితే ఈరోజు నేను మీ ముందుకి సొరకాయ దోశ రెసిపీతో వచ్చాను. అయితే ఇక్కడ నేను నార్మల్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ అయితే చాలా హెల్తీ అని బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకున్న 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్ అనమాట. నైట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకున్నాను. మార్నింగ్ తిన్నప్పుడు నీట్గా శుభ్రం చేసుకున్నాక ఒక మిక్సీ గిన్నెలో వేసి రుబ్బుకుంటున్నాను. ముందుగా బ్రౌన్ రైస్ వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజులో ఉన్న ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి మీ కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 6 నుంచి 7 పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం, అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని ముందుగా నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఒకేసారి ముందుగా వాటర్ వేసుకుంటే సరిగ్గా నలగదు. అందువల్ల ముందుగా దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న చూసారు కదా, ఇప్పుడు చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు రుబ్బుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతా పిండిని కూడా రుబ్బుకుంటున్నాను. రుబ్బుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ దోసపిండి మరీ చిక్కగా ఉంటే లావుగా వచ్చేస్తాయి దోశలు. అందువల్ల కొంచెం వాటరు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం పలుచగా చేసుకోవాలన్నమాట దోశల పిండిని. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా, అంటే దీనికి ఇప్పుడు నేను యాడ్ చేసిన వాటర్ కన్నా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పలుచగా చేసుకున్నా కూడా మనకి రవ్వ దోశల్లా కూడా వస్తాయి. ఇక్కడ నేను నార్మల్ దోశలకి మాత్రమే వాటర్ యాడ్ చేశాను అనమాట. దీనికి ఇంకా కొంచెం ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ వేస్తే రవ్వ దోశ వేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. మరీ ఎక్కువ హీట్ అయిపోయిన పెనం దోశలు సరిగ్గా రావు. సో కొంచెం హీట్ అవ్వగానే మనం పిండిని ఈ విధంగా వేసుకొని స్లోగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తే ముద్దు ముద్దుగా అయిపోతుంది. దానివల్ల కొంచెం స్లోగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని అంచులెంబడి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా దోసపిండి స్ప్రెడ్ చేసుకున్నాక అంచులెంబడి ఆయిల్ వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి నీటికి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ విధంగా మిగతా అన్ని దోశలు కూడా వేసుకోవాలి. దీంతోని మనం ఈ ఆనపకాయ తాలూకా
తొక్కు ఉంటుంది కదా, అంటే సొరకాయ తొక్కు పచ్చడి కూడా మన ఛానల్లో ఉందండి. మీరు తప్పకుండా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. తొక్కు పచ్చడి కూడా దీంతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇవి టర్న్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి. మనం నార్మల్గా మినపదోసలు చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా ఇవి కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి స్లోగా టర్న్ చేసుకుంటే అవి దోసలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. అంతేనండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు సొరకాయ దోసలు అయితే వేసుకుంటారు కదా. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.